నమస్కారం. ఈరోజు మనం అందరికీ తెలిసిన ఒక పాత కథ గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. చూడ్డానికి చిన్న కథలా అనిపించినా ఇది మన మనస్తత్వం గురించి, మన స్వభావం గురించి ఎన్నో విషయాలు చెప్తుంది. ఇది కేవలం కథ కాదు, మన జీవితాలకు అద్దం పట్టే ఒక మంచి పాఠం. ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మామూలు పండు మనలో ఉండే మంచిని, చెడును ఎలా బయటపెట్టగలదు అన్నదే అస్సలు ప్రశ్న. సరే, మనం కేవలం కథ వినటం కాదు, దానిలో దాగి ఉన్న ఆ లోతైన నిజాన్ని ఇప్పుడు ఛేదిద్దాం. సరే, ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. మన కథ మొదటి అంకం బహుమతిగా ఒక పనసపండు. ఇక్కడే మన పాత్రలు రంగప్రవేశం చేస్తాయి. వాళ్ల ప్రయాణం మొదలవుతుంది. అసలు ఏం జరిగిందో చూద్దామా? ఒక దట్టమైన అడవిని ఊహించుకోండి. అక్కడ ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టుకి వేలాడుతూ ఒక బ్రహ్మాండమైన పనసపండు. దాన్ని చూశాయి రెండు ఉడత అన్నదమ్ములు. పాపం ఆ క్షణంలో వాటికి తెలీదు, ఆ పండు వాళ్ల బంధాన్ని ఒక పెద్ద పరీక్ష పెట్టబోతుందని. ఇక్కడునుంచే అసలు కథ మలుపు తిరుగుతుంది. అన్న మోసపూరిత ప్రణాళిక, పంచుకోవాలనే ఆలోచన ఎలా స్వార్థంగా మారిపోయిందో, దురాశ ఎలా పుట్టుకొచ్చిందో ఇక్కడ మనం చూడబోతున్నాం. ఇక్కడే కథ మొత్తం మారిపోయింది. ఆ పెద్ద ఉడత మనసులో దురాశ పుట్టింది. ఆ పండును తమ్ముడితో పంచుకోడానికి బదులు మొత్తం తనకే కావాలననుకుంది. దానిలోని ఈ చిన్న స్వార్థమే ఒక పెద్ద కుట్రకు దారితీసిందన్నమాట. ఆ ప్లాన్ కూడా మామూలుగా లేదు. చూడండి ఎంత పక్కాగా ఉందో. ఫస్ట్ స్టెప్, ఏదో ఒక తని ఉంది అని అబద్ధం చెప్పడం. రెండో స్టెప్, ఆ పనిమీద తమ్ముణ్ణి ఎక్కడికో దూరంగా పంపించేయడం. ఇక ఫైనల్ స్టెప్, తమ్ముడు లేడు కదా అని పండు మొత్తాన్ని ఒక్కడే తినేయడం. చూశారా ఎంత తెలివో? అయితే మనం ఒక్కటనుకుంటే దైవం ఇంకోటి తలుస్తుంది అంటారు కదా, ఆ ఉడత ప్లాన్ కూడా బెడిసికుట్టింది. ఇప్పుడు కథలో కీలక ఘట్టం, దురాశ యొక్క పర్యవసానం. ఆ అన్న ఉడత ప్లాన్ ఎలా ఫెయిలయ్యిందో చూద్దాం. దురాశ దుఃఖానికి చేటు అనడానికి ఇదే పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇంక చూడాలి, తన ప్లాన్ వర్కౌట్ అయ్యిందని తెగ సంబరపడిపోయింది. పనసపండు తొనలు ఒక్కొక్కటిగా ఆబగా తినడం మొదలుపెట్టింది. ఆ సమయంలో దానికి తమ్ముడూ గుర్తులేడు, ఇంకేదీ గుర్తులేదు. ఆ తిండిలోనే ఏదో ఆనందం వెతుక్కుంది. కాని చూసారా, దాని అత్యాసే దానికి శిక్షగా మారింది. ఎంత తిన్నదంటే కడుపు బరువెక్కిపోయి కదలలేకపోయింది. చివరికి ఆ చెట్టు తొర్రలోనే బందీ అయిపోయింది. ఏ పండుకోసం ఆశపడిందో అదే పండు దాన్ని బంధించేసింది. ఎంత విచిత్రమైన పర్యవసానం కదా! ఇప్పుడు కథలో ఒక కొత్త కోణం రాబోతుంది. ఆశ, క్షమ ఈ రెండూ కథలోకి వస్తాయి. తమ్ముడు తిరిగి వస్తాడు. మరి తన ముందు ఒక పెద్ద సవాలుంటుంది. ఇక్కడే ఈ కథలోని అసలైన నీతి మనకర్థమవుతుంది. ఒక్కసారి ఆ తమ్ముడి ఉడత స్థానంలో ఉండి ఆలోచిద్దాం. తిరిగి వచ్చి చూస్తే అన్నయ్య తలని మోసం చేశాడని తెలిసింది. అదే టైంలో ఆ మోసం చేసిన అన్నయ్యే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకవైపు కోపం, మరోవైపు జాలి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇక్కడే అసలు విషయం ఉంది. కావాలంటే ప్రతీకారం తీర్చుకోవచ్చు. కాని ఆ తమ్ముడేమెంచుకున్నాడు? కరుణను ఎంచుకున్నాడు. అన్నయ్య ఎంత తప్పు చేసినా వాణ్ణలా వదిలేయలేకపోయింది. చివరికి మంచితనమే గెలిచింది. వెంటనే పని మొదలుపెట్టింది. తన అన్నని ఎలాగైనా కాపాడాలి అనుకుంది. చాలా కష్టపడి చివరికి ఆ చెట్టు తుర్రలోనుంచి బయటికి లాగింది. ఇది కేవలం ప్రాణాలు కాపాడటం కాదు, క్షమ ఎంత గొప్పదో చూపించడం. సరే, కథైతే అయిపోయింది. కానీ అసలు విషయం ఇప్పుడే మొదలవుతుంది. ఈ పనసపండు మనకు నేర్పిన పాఠమేంటి? ఈ కథలో ఉన్న అసలు నీతి ఏంటి? అది మన నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? కొంచెం లోతుగా చూద్దాం. ఈ నీతి కథల్లో ఉండే గొప్పతనమే అది. అవి కేవలం టైంపాస్ కోసం చెప్పినవి కావు. జీవితంలో మనం తెలుసుకోవాల్సిన పెద్ద పెద్ద విషయాలను ఇలాంటి చిన్న కథల రూపంలో మనకు చాలా సులభంగా అర్థమయ్యేలా చెప్తాయి. ఈ ఉడతల కథ కూడా అలాంటిదే. ఈ రెండిటి మధ్య తేడాను చూస్తేనే కథ మొత్తం మనకర్థమైపోతుంది. ఒకవైపు దురాశ, అది బాధ, ఒంటరితనం, చిక్కుకుపోవడం వంటి వాటికి దారితీసింది. మరోవైపు పంచుకోవడం, అది ఆనందాన్ని, బంధాన్ని, స్వేచ్ఛను ఇచ్చింది. అంటే మార్గమేదో మనమే ఎంచుకోవాలి అన్నమాట. ఈ కథలో ఒక్కోదానికి ఒక్కో అర్థముంది. పనసపండు అంటే డబ్బు, అధికారం, లేదా మనకు దొరికే ఏదైనా ఒక అవకాశం అనుకోవచ్చు. మరి ఆ చెట్టు తొర్ర, అది మన స్వార్థంతో మన చుట్టూ మనమే కట్టుకునే గోడలు. ఇక రక్షించడం అనేది దేనికి గుర్తు? మనలో ఉండే క్షమ,
కరుణ అనే గుణాలకి ఎంత శక్తి ఉందో చెప్పడానికి. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది. మన జీవితాల్లో కూడా ఇలాంటి పనసపండ్లు ఎన్నో ఉంటాయి కదా, వాటిని దాచుకోవడం కంటే నలుగురితో పంచుకుంటేనే మంచిదేమో. అది మన జ్ఞానం కావచ్చు, సమయం కావచ్చు, లేదా సంతోషం కావచ్చు. ఎందుకంటే ఈ కథ మనకు చెప్పే చివరి అతి ముఖ్యమైన పాఠం ఒకటే: పంచుకోవడంలోనే అసలైన ఆనందం, నిజమైన స్వేచ్ఛ ఉన్నాయి.